మనం తినే భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదమండి. తినే భోజనం గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావమే మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ వారి మాటల్లోని మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమా.